మా అమ్మాయికి అధిక మాసం కట్నాలు ఇస్తున్నాము. ఏంటి ముత్యాలు, వెండి గిన్నె. అధిక మాసం కట్నాల గురించి మీకు తెలుసా? మా వదిన వాళ్ళ ఇంట్లో ఈరోజు జరుగుతుంటే అసలు ఏంటి అని క్యూరియాసిటీతో అడిగాను. అప్పుడు ఈ అందమైన సాంప్రదాయం గురించి నాకు తెలిసింది. తెలుగు సాంప్రదాయం ప్రకారం అధిక మాసం వచ్చినప్పుడు పెళ్ళి, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు సాధారణంగా చేయరు. ఈ నెలని ఎక్కువగా దానాలు, పూజలు, వ్రతాలు, జపాలు చేయడానికి అనుకూలంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో పెళ్ళైన కూతురికి, అల్లుడికి కట్నాలు లేదా వాయినాలు ఇస్తారు. బట్టలు, పండ్లు, ధాన్యాలు, స్వీట్స్ మరియు దక్షిణ లాంటివి ప్రేమతో అందిస్తారు. కానీ ఇది కేవలం గిఫ్ట్స్ ఇవ్వడం కోసం కాదు, కూతుర్ని, అల్లుడిని గౌరవించడం, కుటుంబ బంధాలను మరింత బలపరచడం అనే అందమైన భావం దీని వెనుక ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూసిన ఈ ట్రెడిషన్ నిజంగా చాలా నచ్చింది. మీరు కూడా ఈ అధిక మాసం కట్నాలు ఇస్తారా? మీకు ఈ ట్రెడిషన్ గురించి తెలుసా?